హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము బర్మింగ్హామ్ వెళ్ళాం కదా, ప్రతిమ వాళ్ళ అబ్బాయికి వెంట్రుకలు వేయించడానికి అని చెప్పి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. 6:30 అట్లా అయిపోయింది టైం అప్పటికి. ఇంకా వచ్చిన పిల్లలకి కొన్ని స్నాక్స్ అవి ఇచ్చాము. ఇంకా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా నేను కాఫీ పెట్టుకుంటే వీళ్ళని కూడా తాగుతారా అని చెప్పి అడిగితే తాగుతామన్నారనమాట. వీళ్ళ ముగ్గురు ఏంటంటే అసలు ఎప్పుడన్నా ఒక్కసారి అట్లా తాగుతారనమాట. ఎప్పుడన్నా అందరూ కలిసినప్పుడు అట్లా అంటే వాళ్ళకి అలవాటు లేదు. ఇంకా కాఫీతో పాటు బిస్కెట్స్ కూడా ఇచ్చాను, నంచుకొని తింటారు అని చెప్పి. ఇంకా వాళ్ళందరూ నంచుకుంటే చైత్ర చూసి నేను కూడా ఒకసారి కాఫీలో బిస్కెట్ ముంచుకొని తింటానమ్మా అని చెప్పి అడిగింది. ఇంకా మా వదిన దాంట్లో ముంచుకొని అది కూడా ఒకసారి నంచుకొని తినిందనమాట. ఇంకా ఋషికి ఇప్పుడు 11+ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు కదా, ఇంకా వాడికి ఏదో హోంవర్క్ ఉంటే ఆ హోంవర్క్ చేశాడనమాట. చేస్తే ఇంకా శరత్ దాన్ని కరెక్షన్స్ అయ్యి చేస్తున్నాడు. ఇంకా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా కాఫీ తాగేసాము. నేను బర్మింగ్హామ్లో ఒకటి కొనుక్కున్నాను, ఎప్పటి నుంచో తినాలనిపిస్తుంది అని అనుకున్నానని చెప్పాను కదా. అదేంటి అంటే ఇదే అనమాట, రేగ్గాయ వడియాలు. చిన్నప్పుడు రేగ్గాయ పచ్చడిని అట్లా తినేదాన్ని. నాన్ వెజ్ తినట్లేదా? అది కూడా పురుగు కూడా నాన్ వెజ్. చింతపండేనమ్మా రేగ్గాయ. పిచ్చిగానంటే తొందరపడి పూయకూడదు ముందుగా. అన్నయ్య ఇగో టేస్ట్ చేస్తారా రేగ్గాయ పచ్చడి? జీలకర్ర వేసింది. రేగ్గాయలు అన్నయ్య, రేగ్గాయలో ఉప్పు కారం జీలకర్ర కొనుక్కొచ్చుకున్నాం. వడియాలు ఊరుకో. చిన్నప్పుడు రేగ్గాయ పచ్చడి అని తినేవాళ్ళం. దాంట్లో ఏంటంటే కారం జీలకర్ర అట్లా ఉండేది కాదు. ఇవేమో రేగ్గాయ వడియాలన్నమాట. కొంచెం ఆ టేస్టే వచ్చింది. ఇంకా మా వదిన అస్సలు నోట్లో కూడా పెట్టుకోను అని చెప్పి అంది. ఇంకా వీళ్ళిద్దరు డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే చైత్రాను మా వదిన ఇద్దరు టీవీలో చూసి డ్రాయింగ్ వేసుకుంటా ఉన్నారు. ఇంకా చైత్రకు కూడా ఆ రేగ్గాయ ఇది అస్సలు నచ్చలేదు. అర్థం కాల ప్రతిమ మరి లేకపోతే అసలు ఇందాక 7కి వస్తా అన్నారు. అదే అదే పర్లేదా? కొంచెం టాబ్లెట్ వేసుకున్నావా? టీ తాగుతావా? కొంచెం కాఫీ ఇచ్చానా కొంచెం. మాకి ఆ బర్మింగ్హామ్ వెళ్ళి వచ్చేటప్పటికి ఇంకా పొట్టలో తిప్పేసి వామిటింగ్ అయ్యి బాగా హెడేక్ ఉంది అని చెప్పింది. నేను వెళ్ళేటప్పుడే చెప్పాను అనమాట, ఇక్కడికి రండి ప్రతిమ, ఇక్కడ ఆగండి, టీ తాగేసి వెళ్దురు అని చెబితే కాదు అని చెప్పి ఇంటికి వెళ్ళారనమాట. ఇంటికి వెళ్ళి మమ్మల్ని అటు రమ్మన్నారు. ఇంకా మేము అందరం వచ్చే కన్నా మీరే రండి ఇక్కడికి అంటే, ఇంకా రాది కావాలని ప్రతిమ వాళ్ళని రమ్మంటే ఇంక ఇక్కడికి వచ్చారనమాట. మామూలుగా నేను ప్రతిమ ఏమో మీకు ఎందుకు పని, మీరే ఇక్కడికి రండి, ఇక్కడే డిన్నర్ చేయొచ్చు అంటే, నేను అన్న ఏముంది మేము ఎదురుగా వండుకుంటాం కదా, మీరే ఇటు రండి అని చెప్పి ఇంకా అంటే వచ్చారు. ధ్రువన్ జుట్టు అయింది, జుట్టు అయింది. ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత రాధిక వచ్చేటప్పుడు సగ్గుబియ్యం వడలు అంట, ఇంకా అవి వేసుకొచ్చిన ముందు రోజు ఏంటంటే మా వదినోళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, మామూలుగా ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడు అక్కడికి వేసుకొని వచ్చిందంట సగ్గుబియ్యం వడలు. ఆ రోజు నేను శరత్ వెళ్ళలేదు కదా, ఇంకా ఆ పిండి అది ఫ్రిడ్జ్లో ఉందని చెప్పి, అవి మీరు టేస్ట్ చేయలేదు కదా అక్క, చేసుకొస్తాను అని చెప్పి అంది. నేను వద్దు రాధిక, అసలు ఏం వద్దు, మీరు వచ్చేసేయండి అంటే, ఇంకా పిండి ఉందక్క ఫ్రిడ్జ్లో అని చెప్పి ఇంకా కొన్ని సగ్గుబియ్యం వడలు వేసుకొని వచ్చింది. అసలు చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం తింటాం అనమాట సగ్గుబియ్యం వడలు. ఎట్లాగా దాంట్లో సగ్గుబియ్యము, బియ్యం పిండి, పొటాటో అట్లా కలిపి చేసిందంట. చాలా బాగున్నాయి. ఆయిల్ ఏమైనా పీకిద్దామో అనుకున్నా కానీ ఆయిల్ కూడా పీల్చలేదు, బాగున్నాయి. ఇంకా అవి ఫస్ట్ రంగాలు వేడివేడిగా ఉన్నాయని చెప్పి తినమంటే తింటున్నారు అందరూ.
రాజా స్నానం కూడా చేసేసావా? బుజ్జిగాడు వీళ్ళు వచ్చేటప్పటికి 8 అట్లా అయిపోయింది. ఇంకా వీడు బొడ్డోడు ఉన్నాడు కదా, వీడు అప్పుడే నిద్రపోయి లేచాడంట. ఇంక ప్రతిమ వాడికి ఫుడ్ అది ప్రిపేర్ చేస్తుంది, పెట్టాలి అని చెప్పి. వీడు రమేష్ దగ్గర అసలు ఎంత బాగా ఆడుకుంటాడు, రమేష్ బాగా ఆడిపిస్తాడు అనమాట వాడిని. ఎవరి దగ్గర ఉన్నా సరే రమేష్ చేతులు చాచంగానే ఇంకా అసలు వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వీళ్ళ పిల్లలేమో లెగోస్తో ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు పరిగెత్తే ఆటలు అట్లా ఆడతారు. ఈసారి మాత్రం ఈ లెగోస్ మీద చక్కగా ఇంట్రెస్ట్గా నలుగురు కూర్చొని వాటితో బిల్డ్ చేసుకుంటున్నారు. ఇంకా నలుగురు కొంచెం అటు ఇటుగా ఒకే ఏజ్ వాళ్ళే కాబట్టి వీళ్ళు నలుగురు సెట్ అయిపోయారు. ఇంక చెర్రీ పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఇంకా వాడు కామ్గా పెద్దవాళ్ళతో అట్లా కూర్చుంటున్నాడు. ఇంకా చైత్ర ఏమో ఆ బొడ్డోడు చుట్టూ తిరుగుతూ ఉండిద్ది అనమాట. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంకా డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది. ఆ రోజు పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో వెజ్జెస్ ఇష్టంగా తింటారని చెప్పి ఇంకా అవి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను అనమాట. ఇంకా కట్టె పొంగల్ చేశాను. పిల్లలు ఇడ్లీలు కూడా, అంటే ఇడ్లీలు కొంచెం, ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం అట్లా తిన్నారనమాట. ఇంకా మళ్ళీ ఇది వెజిటేబుల్ రైస్ కూడా ముందు రోజు చేసింది ఉందన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువే ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా సరే అందరు తలా కొంచెం అట్లా తింటారని చెప్పి దాన్ని తీసి స్టీమ్ చేసి దాంట్లో పెరుగు చట్నీ అట్లా చేశాను అనమాట. ఇంకా అవి కొంచెం అట్లా తలా కొంచెం అట్లాగా డిన్నరు తింటున్నారు. సినిమా పాటలా? ఏం పాట పాడదాము? వాడికి ఇష్టం చెప్పు. జిలేబీ ఏమవుతుంది? ఎక్కడున్నారు మిమ్మల్ని? వాడికి క్యాప్చర్ అయింది క్యాప్చర్ అయింది. సాహెబ్ అంటే నేను పాడతా చూడు. జోలాలో అమ్మ జోలా వేవేలా జోలా నీలా. అంటే నెక్స్ట్ చరణం అదే కదా, అందుకని అట్లా కాదు. ఓ అని వచ్చింది కదా. అక్కకి ఏమైంది? దయ్యాలన్నీ చుట్టుకొని నా చుట్టూ చూరి ఏమో చేస్తున్నానండి. దిగ్గు చూస్తున్నాను. ఏం చెప్పాలి? ఇంకంతకన్నా నాకు రాదు. అబ్బా ఇప్పుడు మా గొంతు గాన కోకే గొంత నేను బాగా ప్రైవేట్ సింగర్ అందరు బాత్రూమ్ సింగర్స్, బెడ్రూమ్ జిలేబీ స్వీట్ ఈ గుండు జిలేబీ. బొడ్డోడికి ఫుడ్ పెట్టిన తర్వాత అని పడుకోబెడదాం రూమ్లో తీసుకొచ్చాము. వాడు పాట పాడితే పడుకుంటాడంటే ఇంకా ఫన్నీగా కొంచెం వరకు పాట పాడాము. వాడు నిద్రపోలేదు. ఇంకా జెంట్స్ తినేసారని చెప్పి వాళ్ళకి ఇచ్చి ఇంకా మేము తింటున్నాం అనమాట. ఇంకా రాధిక ఆ రోజు రైస్ అది నైట్ టైం తినదనమాట. అందుకని చెప్పి వెజ్ ప్యాటీలు ఉంటాయి కదా, అవి ఇంకా బ్రెడ్లో పెట్టేసి ఇంకా శాండ్విచ్ లాగా అట్లా ఇచ్చాము. ఇంకా మేము కూడా డిన్నర్ తినేసామన్నమాట. హరన్న ఎత్తుకోగానే చైత్ర నాకి అని చెప్పి అడుగుతూ ఉంది వాడిని. పిల్లలు లెగోస్తో ఆడుకొని ఇంకా వాళ్ళకి బోర్ కొట్టేసింది. ఇంకా నింటెండో ఉంది, గేమ్ ఆడుకుందామా అని చెప్పి ఇంకా వచ్చి అందరూ కూర్చొని ఇంకా టర్న్స్ వైజ్గా తీసుకొని ఆడుకుంటున్నారు.
వెళ్ళట్లా మరి ఎందుకు తన దగ్గరికి వెళ్ళట్లే కొత్త మరి కొత్తగా ఇందాక వెళ్ళా 2-3 సార్లు మరి ఇప్పుడు గుర్తుపడతారు కదా ఇల్లు బాగా రాడంట తలకాయ ఊపుతున్నాడు రాడంట చూడు తలుచుకోవట్లేదే ఆ చెయ్యి ఖాళీ లేదులే ఆ చెయ్యి ఖాళీ లేదు చల్లగానే ఉండాలి వాడికి వాడు ఇంత చల్లగా మీ ఇద్దరు కప్పుకున్నాము వాడు కాలుతుంది ఇట్లా తంతని మా కిందికి విండో కొంచెం క్లోజ్ చేయండి మరి ముఖం మీద చల్లగా ఫస్ట్ టైం వచ్చి అప్పటి నుంచి నేను ఉన్నాయి. బాగా చెమట వస్తుంది ఏం కాదు. పొయ్యి వల్ల మాకు పిల్లలు నింటెండో ఆడేసుకొని ఇంకా మళ్ళీ లెగోస్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా కార్డ్స్ ఆడుకుందాము అని చెప్పి కూర్చున్నాము. ఇంకా రమేష్కి టీ తాగాలనిపిస్తుంది అని చెప్పి ప్రతిమా దగ్గరికి వచ్చి ప్రతిమా టీ తాగుదామా, ప్రతిమాకు కూడా చాలా ఇష్టం అనమాట టీ అంటే. టీ తాగుదాము ప్రతిమ కంపెనీ ఇస్తారా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా సరే అని చెప్పి టీ పెట్టుకొని ఇంకా నేను ప్రతిమ రమేష్ హరణ్య మేము నలుగురం తాగామన్నమాట. ఇంకా కార్డ్స్ ఆడుతూ ఉన్నాము. ఇంకా లేట్ అయ్యి 12:30 అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా ఆకలేస్తూ ఉందని చెప్పి వచ్చారనమాట. ఇంకా బ్రెడ్ ఉందని చెప్పి ఇంకా పీనట్ బటర్ అని జాము అట్లా పూసి ఇచ్చాను బ్రెడ్. ఇంకా వాళ్ళు అది తిన్నారు. ఇంకా 1 అట్లా అయ్యింది. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నారు. రాజా సంఖ్యవు అవునా? ఇదిగో అర్జునుడు ఇప్పుడే పడ్డాడు మావాడు. అప్పుడే పడుకోవచ్చు 7:30-8 పడుకుంటాడు కదా అన్న. మర్చిపోయా రాదు అనుకోకుండా ఒక రోజు గుండు ఓం నమ శివాయ చెప్పలేక ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అబ్బా అబ్బా ఇన్ని కొరక అనిపిస్తుందమ్మా. సరే ఆరాధ్య బొజ్జుంది ఇంకా. సరే బాయ్. రమణ ప్రతిమా సరే బాయ్ రాదుకి వెళ్ళండి. చరణ్ నువ్వు కారు వెనకాల తిరగద్దు. బ్యాగ్ తీసుకొచ్చారా? సరే బాయ్. నైట్ రైడరు సరే ఏం చదువుతాను కానీ పడతావు. బాయ్. రాదు ఎక్స్ట్రా చేయగాకు నువ్వు. రాదని తెలిసిన రాదని తెలిసి మార్నింగ్ 8 తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజైతే అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. వాళ్ళు ఇక్కడికి రావటం అందరం చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలు కూడా అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫన్గా జోకులు అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ రోజు శివరాత్రి అనమాట. సో మా శివరాత్రి అట్లా జరిగింది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ care. Bye bye.